హాయ్ ఆల్, వెల్కమ్ టు బ్లూమింగ్ మామ్ వీడియోస్. హైదరాబాద్లో ఒక్కసారిగా వాతావరణం మొత్తం చల్లగా మారిపోయింది. మొన్నటి వరకు చాలా హాట్గా ఉండే హైదరాబాద్ నిన్నటి నుంచి చాలా చల్లగా అయిపోయింది. మా హస్బెండ్కి సడన్గా ఏమైనా తినాలనిపించింది. వెంటనే నేను ఆగుతానా, కావలసినవన్నీ ఆన్లైన్లో పెట్టేసి ఫటాఫట్ వండి పెట్టేశాను. ఏంటంటే కోకోనట్ రైస్ విత్ చికెన్ కర్రీ. కోకోనట్ రైస్ ఎలా వండాలో ఆల్రెడీ మన ఛానల్లో వీడియో తీసి చికెన్ కర్రీ ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ఇదైతే చాలా బేసిక్ చికెన్ కర్రీ. అయితే మనం ఒక 10 minutes స్టవ్ దగ్గర ఉండి అన్ని ఫ్రై చేసుకొని మూత పెట్టేసి సిమ్ లో పెట్టేస్తే ఒక 40 minutes లో కుక్ అయిపోతుంది. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా వంట వండి పెట్టేయచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది. ఫస్ట్ అయితే ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకోవాలి. చికెన్ కూడా చాలా బాగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. నేనైతే ట్యాప్ కిందే 2 times వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను, వాటర్ అంతా వంపేసుకుని. చాలా మంది అయితే ఉప్పు పసుపు వేసుకొని కూడా క్లీన్ చేసుకుంటారు. నేనైతే అలా చేసుకోను, ఎందుకంటే చికెన్ ఫ్లేవర్ పోతుందని నేను అనుకుంటా. మీకు ఇష్టం ఉంటే ఉప్పు పసుపు వేసుకొని కూడా మీరు క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవచ్చు, వాటర్ అంతా వంపు. చూసారు కదా, చికెన్ మొత్తం క్లీన్ చేసేసుకొని వాటర్ అంతా వంపేసుకుని పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడైతే మెయిన్ ప్రాసెస్ లోకి వచ్చేద్దాం. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకోవాలి. నేనైతే మొన్న కొత్తగా తీసుకున్నా కదండి స్టీల్ యూటెన్సిల్స్, అదే పెడుతున్నాను. ఎవరైనా ప్రీవియస్ వ్లాగ్ ఇంకా చూడలేదు అంటే వెంటనే వెళ్ళి చూసేసేయండి. నేను కుక్ చేస్తుంది 750 grams ఆఫ్ చికెన్ కాబట్టి మీడియం కడాయి వాడుతున్నాను. కడాయి బాగా హీట్ అయ్యాక 4 tablespoons ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న 5 పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు క్రిస్పీగా అవుతున్న టైంలో 2 ఆనియన్స్ ని కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఆనియన్స్ వేసాక 3 to 4 minutes ఫ్రై చేస్తే మంచి కలర్ లో చేంజ్ అవుతాయి. ఆనియన్స్ ట్రాన్స్లూసెంట్ లోకి అయిన తర్వాత 1.5 spoon ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయ్యి పచ్చివాసన పోయి సువాసన వచ్చే టైంలో కారం, ఉప్పు, గరం మసాలా ఇంకా చికెన్ మసాలా కూడా వేసుకుని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. నేనైతే 2 spoons ఆఫ్ కారం, 1.5 spoon ఆఫ్ ఉప్పు, 1/2 spoon గరం మసాలా, 1.5 spoon ఆఫ్ చికెన్ మసాలా వేసుకున్నాను. మీరు మీ టేస్ట్ అండ్ స్పైసెస్ కి సరిపడా మీరు వేసుకోవచ్చు. ఉప్పు, కారం, మసాలాలు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత 100 ml ఆఫ్ వాటర్ పోసుకోవాలి. 100 ml ఆఫ్ వాటర్ హై ఫ్లేమ్ లోనే పెట్టుకొని మరగనివ్వాలి. అలా హై ఫ్లేమ్ లో పెట్టుకొని వాటర్ అంతా మరిగించుకోవడం వల్ల ఆయిల్ అంతా పైకి తేలి మసాలాలు బాగా కుక్ అవుతాయి. వాటర్ అంతా ఇంకి ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న 3 టొమాటోలను కూడా వేసుకోవాలి. టొమాటోలు వేసుకొని బాగా కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఒక 5 minutes హై ఫ్లేమ్ లోనే కుక్ చేసుకోవాలి. ఇలా టొమాటోలు హై ఫ్లేమ్ లో పెట్టి కుక్ చేసుకోవడం వల్ల చికెన్ గ్రేవీ చాలా ముద్దగా అవుతుంది. టొమాటో ముక్కలు సాఫ్ట్ గా అయిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ ని కూడా మనం ఈ గ్రేవీలో డ్రాప్ చేసుకోవాలి. గ్రేవీలో డ్రాప్ చేసుకున్న చికెన్ కి గ్రేవీ అంతా బాగా పట్టేలా బాగా కలుపుకోవాలి. ఇలా గ్రేవీ మొత్తం చికెన్ కి పట్టేలా కలుపుకుంటే చికెన్ కి ఈవెన్ గా ఉప్పు పడుతుంది. లేకపోతే ఒక ముక్కకి ఉప్పు పడుతుంది, ఒక ముక్కకి చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 10 minutes సిమ్ లో ఉడికించుకోవాలి. ఇలా సిమ్ లోనే ఉడికించుకోవడం వల్ల చికెన్ బాగా సాఫ్ట్ గా కుక్ అయ్యి చాలా టెండర్ గా ఉంటుంది. చూసారు కదా, సిమ్ లోనే కుక్ చేయడం వల్ల 10 minutes తర్వాత వాటర్ బాగా రిలీజ్ అయ్యింది. రిలీజ్ అయిన వాటర్ లోనే ఇంకొక 10 minutes కుక్ చేద్దాం. 10 minutes పూర్తయిన తర్వాత 200 ml ఆఫ్ వాటర్ బాగా వేడి చేసుకుని చికెన్ గ్రేవీలో వేసుకోవాలి. నాకైతే చికెన్ గ్రేవీ ఫ్లేవర్డ్ రైస్ తో కొంచెం వాటరీగా ఇష్టం కాబట్టి నేను 200 ml ఆఫ్ వాటర్ ఎక్స్ట్రా వేస్తున్నాను. అలా ఇష్టం లేదు, ముద్దగా ఉండాలి అంటే అదే వాటర్ తో చికెన్ లో రిలీజ్ అయిన వాటర్ తోనే మీరు కుక్ చేసుకొని సర్వ్ చేసి ఈ టైంలోనే మీరు చికెన్ లివర్ ని కూడా వేసి కొత్తిమీర చల్లుకొని మూత పెట్టేసి మరో 10 minutes ఉడికించుకుంటే టోటల్ 40 minutes లో చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. మేమైతే కోకోనట్ రైస్ తో ఎంజాయ్ చేస్తూ ఫుల్ గా తినేసాం. నచ్చిందా? నచ్చితే ఏం చేయాలో తెలుసు కదండి, ట్రై చేసి కమెంట్స్ లో చెప్పండి ఎలా ఉందో. కుదిరితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ సపోర్టింగ్ మీ అండ్ వాచింగ్ ద వీడియోస్. ఇట్లు మీ బ్లూమింగ్ మామ్.